आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। मुत्तहदा महबूब नगर की खबरनामा अक्से महबूब नगर पेश करते हैं बासित ज्वेलर्स एंड वेडिंग मॉल। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल शादी ब्याह और दीगर तकारीब के लिए नित नए डिजाइन अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी। बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी पैदा न होगा। हुकूमत तेलंगाना की जानिब से मुतारुफ किए गए दलित बंधु स्कीम के तहत ज़िला महबूब नगर मुस्तक़र में कांग्रेस पार्टी की निगरानी में घर घर जाकर दलित गिरिजना डंडोरा सभा के मुताल्लिक़ शऊर बेदार किया। इस मौके पर ज़िले कांग्रेस पार्टी सदर उबैदुल्लाह कोतवाल ने कहा कि रियासती पीसीसी की हिदायत पर ज़िला महबूब नगर मुस्तक़र में भी दलित गिरिजना डंडोरा सभा का इनेकाद करने की इत्तला दी। ఈరోజు మహబూబ్నగర్లో దళితవాడలో మహా జబర్దస్త్గా మా ప్రోగ్రాం నడిచింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత బంధుకు సంబంధించిన 10 లక్షల రూపాయలు ప్రతి హరిజన్కి చెందాలనే మా ఆవేదన. దాని గురించి మేము వాళ్ళ దగ్గర ఫామ్లు నింపి ఆడియో ఆఫీస్కి ఇస్తాము, ఎంఆర్ఓకి ఇస్తాము, కలెక్టర్ కూడా ఇస్తామంటారు. దీన్ని చెప్పినంత ఈజీగా మేము దాన్ని పక్కకు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ విషయాలు ఏంటంటే చెప్పాలా పారిపోవాలా, ఇప్పుడు ఆయన చేసే పనే ఇది. కాబట్టి ఇప్పుడు చెప్పినందుకు మేము ఇరికేయాలని చూస్తున్నాం. ఎందుకంటే మా ఎస్సీలకు లాభం చెందితే మాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇందిరమ్మ ఎప్పుడైనా కూడా హరిజనులకు గిరిజనులకు ఎప్పుడు ప్రోత్సహించింది. అలాగనే ఇప్పుడు వీని మెడలు వంచి 10 లక్షలు తీసుకురావాలనే మా ఉద్దేశం అన్నమాట. యావత్ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఆ కార్యక్రమము అందరూ అడుగులకు చెందాలని చెప్పే ఉద్దేశంతో దళిత గిరిజన ఆత్మగౌరవ దండారావు కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగానే అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పీసీసీ కోఆర్డినేటర్స్ నియమించారు. ఈరోజు మహేందర్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఖాజా ఫక్రుద్దీన్ సాబు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మనకు ఈరోజు అబ్జర్వర్ వచ్చారు. ఆయన నాయకత్వంలో ఈరోజు టౌన్లో దళితవాడకు సంబంధించి ఈరోజు దండోర కార్యక్రమం అయింది. ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సెప్టెంబర్ 17 వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. మధ్యలో ఎంఆర్ఓ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ రోజున్న ప్రజల అంటే ఈరోజు జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత హక్కు చెందాలి, చాలా రోజుల నుంచి అణగారిన కులాలైన ఎస్సీ ఎస్టీలు బాగా అన్యాయం గురవుతున్నారు. ప్రభుత్వాలు ఆ డబ్బును డైవర్ట్ చేసి ఎస్సీ కార్పొరేట్కు ఖర్చు చేయకుండా విరాళం చేస్తున్నారు. ఆ దృష్టి పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర్ రాజ నరసింహ గారు హక్కు కల్పిస్తే బాగుంటుంది, వాళ్ళకు హక్కు ద్వారా వాళ్ళకు నిధులు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఒకటి చేసి చట్టరూపం చేసి దాంట్లో బడ్జెట్లో దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తూ నిర్ణయం చేసింది. 7 ఇయర్స్ నుంచి ఈరోజు ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా హఠాత్తుగా ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి
ఆ ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ గారు ఎత్తుగడ వేసి దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చారు. हुकूमत हिंद की जानिब से नाफिज किए गए HUID कानून के तहत सोने के जेवरात की खरीदारी पर ID कार्ड पेश करने के खिलाफ जिला महबूब नगर मुस्तखर में सोने के ताजरीन की निगरानी में एहतजाज किया गया और इस एहतजाज के दौरान उन्होंने हुकूमत हिंद से मुतालबा किया कि वो इस कानून को फौरी तौर पर मनसूख करें। Hall marking. Welcome. Hall marking. Welcome. HUID. No, no. HUID. No, no. HUID. No, no. HUID. मैं मोहम्मद अब्दुल मजीद, सेक्रेटरी गोल्ड एंड ज्वेलर एसोसिएशन, आज हुकूमत हिंद ने हॉल मार्किंग का जो निज़ाम लगाया था तो हमने उसको एक्सेप्ट किया। हॉल मार्किंग सबके लिए अच्छा है, सारे लोगों के लिए। KDM 916 बोल तो हमने भी उसको लब्बैक कहा और उसको हम इतना खुश हुए कि चलो एक अच्छा काम हो रहा है। लेकिन साथ ही साथ कुछ ही दिनों में HUID बल्कि जो एक फिर से कानून पास किया गया, वो कानून गरीब लोगों के लिए, यहाँ पर अनपढ़ लोग ज़्यादा रहते हैं हिंदुस्तान में, छोटे छोटे गाँवों में अनपढ़ लोग हैं, वो लोग पढ़ाई लिखाई नहीं आती उनको। और जब HUID का मतलब है कि जो भी ग्राहक हमारे पास से अगर सोना ख़रीदता है तो उसके पास से हम ID प्रूफ यानी कि आधार कार्ड यानी तो पैन कार्ड वो हम उसको मांगना पड़ रहा, वो लोग हमको नहीं दे रहे। हमारे पास कहाँ है पैन कार्ड, हमारे पास कहाँ है, हम तो प्रूफ नहीं देते, आप देना है तो दीजिए सोना या नहीं तो नहीं बोल रहे लोग। लिहाजा हमने कई दिनों से हमने सोचा कि क्या करना चाहिए, तो हमने सब बैठ के हम सारा हिंदुस्तान इस वक्त एहतजाज कर रहा है। तो हम भी यहाँ पे महबूब नगर एसोसिएशन ने भी ये तय किया कि इसके ख़िलाफ़ आज एहतजाज कर और मैं हुकूमत से ये मुतालबा करता हूँ कि जल्द से जल्द ये HUID को मनसूख किया जाए। जिला महबूब नगर के टाउन मुस्तखर पर जरचल्ला कलवाकुर्ती शाहराह पर वाक़े मस्जिद अक्सा के सामने क़दीम पुलिस क्वार्टर जो मुनहदिम हो चुका है, R&B की ममलूका अराजी का एक हिस्सा रोड की तोसी में मुनहदिम आशुर खाने के मुतबादिल के तौर पर मुकामी रुकन असम्बली और साबिक़ वज़ीर लक्ष्मा रेड्डी के मशवरे व हिदायत पर सालेहाल ज़ुबानी तौर पर अलॉट करदा जगह पर आर्जी अलामती आशुर खाना बनाकर इसमें पीरों को इस्तदा किया गया था और मुहर्रम की 10 रोज़ा तक़रीबात के दौरान रुकन असम्बली ने आशुर खाने का दौरा करके पीरों को ठट्टी भी चढ़ाई थी और इन दिनों पुलिस ने खामोश तमाशाई का रोल अंजाम देने के अलावा आशुर खाने का बंदोबस्त भी किया था। लेकिन आशुरा के बाद हफ्ते भर ही में पुलिस जरचल्ला ने मज़कूरा सरकारी अराजी को अपनी अराजी करार देकर पुलिस के भारी बंदोबस्त के साथ आर्जी आशुर खाने के पंडाल को बर्खास्त करके सरकारी जगह को अपने कब्जे में लेते हुए आशुर खाने के जिम्मेदारों के अलावा मुस्लिम कायदीन के खिलाफ जंग PT केस बुक करके इनको हिरासा करने की तैयारी के ज़िमन में मोहम्मद अब्दुल हादी एडवोकेट सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िला महबूब नगर और डॉक्टर जाकिर अली सदर मजलिस हल्क़े असम्बली जरचल्ला ने पुलिस के ज़ालिमाना रवैये की मजम्मत की। उन्होंने कहा कि रुकन असम्बली और मुकामी मुस्लिम कायदीन की मुशावरत के ज़रिए इस दरपेश मसले को हल करने के बजाय ताकत का जोर लगाने के अमल को तेलंगाना पुलिस के फ्रेंडली पुलिस के नारे की नफ़ी करार दिया है। उन्होंने इस मौके पर आशुर खाने के ज़िम्मेदारों के अलावा मुस्लिम कायदीन के ख़िलाफ़ दर्ज मुकदमे को वापस लेने और आपसी बातचीत के ज़रिए आशुर खाने की मुतबादिल जगह फराहम करने का मुतालबा किया। इस मौके पर जाबिर लतीफ़ सदर मस्जिद, सैयद शमीम, अबू मुजफ्फ़र के अलावा दीगर मौजूद थे। जरचल्ला से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अज़मत अली की रिपोर्ट।
मस्जिद अक्सा के सामने 100 साल से ज़्यादा ख़दीम आशुर खाना मौजूद था। इसके रोड वाइडनिंग के नाम पर आशुर खान को बर्खास्त कर दिया गया था। बर्खास्ती के बाद मस्जिद अक्सा के सामने जो R&B की जगह थी, वो जगह में जो है सो MLA साहब आशुर खाना टेम्पररी डाल लेके पीरा बिठाने की इजाज़त दिए थे। 2 साल से यहाँ पीरा बिठाए जा रहे हैं। आज पुलिस वाले बगैर किसी इत्तला के आके जो आरजी टेंट था आशुर खाना का उखाड़ के, ज़मीन हमारी है, हम कब्ज़ा लेते बोल के उनको कब्ज़ा उखाड़ दिए हैं। लेकिन सरकार को जुल्म करने का नहीं है। अगर वैसी सरकारी ज़मीन होती तो या जो भी मुल्ला हजरात हैं, मोहम्मद मुसलमान जो भी जैसे लेके बड़े लोड़ा हैं, उनको टाउन में बुला के भाई ज़मीन हमारी हम ले रहे हैं, आप लोग कब्ज़ा दो बोल के पूछ के आसानी से हटा सकते थे। लेकिन जो जुल्म करे आके ज़बरदस्ती जो हटाए ज़बरदस्त जुल्म है। या जब तक अल्टरनेट जगह नहीं दी गई मुसलमान इस तरह खामोश न बैठेंगे। इंशाअल्लाह ताला हम कलेक्टर SP से कल मिल के बात करके आशुर खान अल्टरनेट जगह के मामला पे बात करके कोई मामले को तय करेंगे। लेकिन जो बगैर किसी इत्तला के एकाएक जो थोड़ी जो गुंडागर्दी है, खुली गुंडागर्दी है पुलिस की, पुलिस जो है जगह होंगी किसी को सरकारी जगह है, सरकार किसी को भी अलर्ट कर सकती है, सरकार भी इख्तियार है कलेक्टर आपको। हमें अल्टरनेट जगह के मुतालबा करेंगे। अब ये जगह मिली तो बेहतर है, और जो कुछ भी केस डाले बोल सुनेगा और केस वापस लेना बेहतर है। रुकना संबली पायलट रोहित रेड्डी अपने 6 रोज़ा दौरे के तहत आज खदीम तांडूर बल्दिया के 14, 16, 17 और 18 वार्डों का दौरा करते हुए मुकामी आवाम से वार्डों में मौजूद मसाइल को दरियाफ्त किया। इस मौके पर बादअज़ां रुकन असम्बली पायलट रोहित रेड्डी ने कहा कि वार्डों में मौजूद मसाइल को हल करने के लिए ही वार्डों का दौरा किया जा रहा है। और इस मौके पर उन्होंने ये भी कहा कि खदीम तांडूर रेलवे पुल की तामीर ताख़ीर का शिकार हुई है, क्योंकि पुल की तामीर में जो तजावीज़ पेश की गई थी वो दुरुस्त नहीं थी। बहुत जल्द इस खुसूस में तामीरी काम का आगाज़ किया जाएगा। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अहमद की रिपोर्ट। आप बोलिए मुनीर भाई, क्या होना आपको? यहाँ से ड्रेनेज देने का, ड्रेनेज देने का, ये पूरा लेवल कराने का, समझ नहीं आ रहा। हाँ, तो अभी इसीलिए पूरे डिपार्टमेंट वाले आए जी। यही है राम बाबू, इधर पूरा लेवल कर देते। और यहाँ पर मोरी होना है, वहाँ से लेके मोरी उधर दे दी ना, सामने मिला दी बस उतना वो गा रहा पानी पूरा। देखो वहाँ पे कितना गंदा అంటే ఇప్పుడు దీన్ని సెట్ చేస్తే అవుతుందా కాదా? వాటర్ అన్ని ఇంటికి వస్తున్నాయి, వాటర్ ऐसा निकाल दिया तो चले आता है। కాల్వ చేయాలంటే ఇలా ఆల్రెడీ వీళ్ళకు మన డోబీ వాళ్ళకు డోబీగా కట్టిరు, కట్టినాక ఏమైంది వాటర్ ఎటు పోలేక అది మొత్తం అంతా మునిగిపోయింది। తాండూరు పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ గల్లీ గల్లీకి పైలట్ కార్యక్రమం రోజు 6 వార్డులు మేము డిసైడ్ చేస్తున్నాము। 6 వార్డులు గల్లీ గల్లీ ఇంటింటికి మేము తిరిగి ప్రజలందరితో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని రానున్న రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించి మరి ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పెద్దలు, టీఆర్ఎస్ యువత మొత్తం కూడా వచ్చినందుకు మళ్ళొక్కసారి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు। అదేవిధంగా కొంతమంది వీటిని డిస్టర్బ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటిని హెచ్చరిస్తూ ఉన్నాం। మీరు అవన్నీ చేయొద్దు, మీరు అట్లాంటివి చేసినట్టయితే తప్పకుండా మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది తాండూరు అభివృద్ధి కోసం చేస్తున్న పనులు కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఇక్కడ గ్రూపులు అట్లాంటివి ఏవి కూడా లేవు। అందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులం। ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కరణ కోసం మనం అందరం పని చేయాలి కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా మాతోని రావాలని చెప్పి మీకు కూడా। जिला नारायणपुर शहर मक्थल में ड्रेनेज सिस्टम ना होने से मसाइल। क़याम तेलंगाना के बाद जहां बहुत से तरक्याती काम अंजाम पाए गए, वहीं पटना प्रगति के ज़रिए भी कई एक तरक्याती काम हुए हैं, लेकिन मक्थल के वार्ड नंबर 11 और 12 में मोरियों का मरम्मती काम ना होने और गुज़िश्ता दिनों हुए बारिश की वजह से आवाम को रास्ते पर चलने में काफ़ी दुश्वारियों का सामना करना पड़ रहा है। वार्ड नंबर 11 बुरहानगड्ढा में नाले पर शिगाफ होने से पत्थर रखे गए हैं, जिससे गाड़ियों का गुजरना मुश्किल हो चुका है। कभी गाड़ी फंस भी जाती है। और ऐसे ही बस स्टेशन और आरजी ज़री मार्केट ग्राउंड में बारिश का पानी जमा होने की वजह से मौजी अमराज, डेंगू, मलेरिया जैसी ख़तरनाक बीमारियां फैल रही हैं, जिससे मासूम बच्चे मुतासिर हो रहे हैं। इन वार्डों की आवाम ने आला ओहदेदारों, सदरनशीन बल्दिया, कमिश्नर वगैरह से अपील की है कि वो इस खुसूस में कार्रवाई करते हुए आवाम को इस मुश्किल से राहत दिलाएं।
मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। टीपीसीसी सदर रेवंत रेड्डी की हिदायत पर दलित गिरिजना डंडोरा सभा के तहत आज जिला महबूब नगर जरचल्ला मंडल के हलकों गंगापुर, गोपालापुर, लिंगमपेट, कोड़गल में शऊर बेदारी प्रोग्राम के तहत मुनक्किदा इजलास में कांग्रेस पार्टी सीनियर कायद जन्नमपल्ली अनिरुद्ध रेड्डी ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत हुजूराबाद इंतखाब के पेश नज़र दलित बंधु स्कीम को मुतारुफ करवाया है। हुकूमत को अभी भी दलित पर प्यार नहीं जागा है। अगर हुकूमत को दलित आवाम की तय संजीदा होती तो दलित से किए गए 3 एकड़ अराजी का वादा आज तक क्यों जफा ना हो सका। उन्होंने दलित बंधु स्कीम को सिर्फ हुजूराबाद की इंतखाबी मुहिम का हिस्सा करार दिया। जरचला से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। దానికోసం కేసీఆర్ గారు దళితులకి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చినారు. కేవలం హుజూరాబాద్కి ఎందుకు ఇవ్వాలి, మన జడ్చల్ల ప్రజలకు కూడా మనకి ఇవ్వాలి కదా అని చెప్పేసి మీ ద్వారా పోరాడడానికి మేము సిద్ధమైనాము. ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన మినిస్టర్ ఉండే, హెల్త్ మినిస్టర్ ఉండే. వచ్చిన ఆయన ఈ ఊరికి ఎప్పుడు వచ్చిపోతాడా, వచ్చి ఏం చేసిపోయినాడు? మీ హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు మినిస్టర్ ఉన్నప్పుడు. హాస్పిటల్ కట్టించిండా? జడ్చలలో కట్టించిండా? ఇప్పటివరకు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే కట్టియలేదు. ఈరోజు మీకోసము దళితుల కోసం కానీ పేద ప్రజల కోసం కానీ ఎవరికైనా కోసం కానీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ లక్ష్మారెడ్డి రిజైన్ చేస్తే కూడా మీ అందరికి వస్తాయి కదా, కేసీఆర్ ఇక్కడ కూడా ఇస్తాడు కదా. जिला विकाराबाद तांडूर हलके के बशीराबाद में गुज़िश्ता दिनों हुए कत्ल के मामले को पुलिस ने हल कर लिया है। आज इस खुसूस में तांडूर रूरल पुलिस स्टेशन के हाथे में डीएसपी लक्ष्मी नारायण ने एक सहाफती कॉन्फ्रेंस के जरिए जानकारी दी। तफसीलात के मुताबिक मकतूल का नाम हनुमंतो है, जिसका ताल्लुक रियासत कर्नाटक से था, जो शादीशुदा था, जिसकी बीवी का नाम राधिका था। हनुमंतो गुज़िश्ता कुछ दिनों से फालिज की वजह से बिस्तर तक ही महदूद हो गया था और शराब के लिए रोज़ाना बीवी को हिरासा करता था। इसी दौरान राधिका मौजे से ताल्लुक़ रखने वाले सदपा के खेत में काम किया करती थी। काम के दौरान सदपा से नाजायज़ ताल्लुक़ात इस्तेवार हो गई। इन दोनों के दरमियान हायल शौहर हनुमंतो को कत्ल करने का मंसूबा बनाया, जिसमें वो कामयाब हो गए। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मुनीर अहमद की रिपोर्ट। ఈ నెల 17వ తారీఖు నాడు మనకు ఉదయం 9 గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బషీరాబాద్ మండలము నవన్గి విలేజ్ గ్రామము శివార్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి యొక్క శవము సగం కాలిన గాయాలతోటి పడి ఉన్నదని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ తాండూరు రూరల్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మన జిల్లాలో తర్వాత మన పక్కనున్న కర్ణాటక స్టేట్కి కూడా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సులాయపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఎలకపల్లి గ్రామం వాళ్ళు అతని యొక్క శవాన్ని గుర్తించడం జరిగింది. అది హనుమంతు, ఇది డీటెయిల్స్ హనుమంతు డీటెయిల్స్ అనే అతని శవంగా గుర్తించారు. అయితే వాళ్ళ తండ్రి తర్వాత
కొడుకు వాళ్ళని పిలిపించి శవాన్ని చూపించడం జరిగింది. మార్చురీలో ఉన్న తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉన్న శవాన్ని చూస్తే వాళ్ళు గుర్తించి హనుమంతు శవంగా గుర్తించారు. దానిలో భాగంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు అతని భార్య మీద, హనుమంతు భార్య అంబిక మీద. తర్వాత అంబికతోటి అక్రమ సంబంధం కలిగి ఉన్న రేవణ్ సిద్ధప్ప అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం పరిచారు, వాళ్ళే చంపారని చెప్పేసి. దానిలో భాగంగా సిఐ గారు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़।